హలో, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు పన్నీర్ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు చూసారు కదా. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి చిన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దానిలో చిన్న కప్పు కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరివేపాకు, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి తగినంత ఉప్పు, తర్వాత దీనిలో తురిమిన పన్నీర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ను తురిమి వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా పన్నీర్ను తురిమి వేసుకోవాలి. తరువాత దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంతే, మనకి పన్నీర్ స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పరాటా చేసుకుందాము. నేను ముందుగానే చపాతీ పిండిని తయారు చేసుకొని పెట్టుకున్నానండి. దానిలో ఒక చిన్న క్వాంటిటీ తీసుకొని దాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. కదా, ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత పన్నీరును ఉండలాగా చుట్టుకొని దానిలో పెట్టుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. చూసారు కదా, నేను ఏ విధంగా అయితే చేసుకున్నానో అదే విధంగా చేసుకోవాలి. చూసారు కదా, మనకి పన్నీర్ పరాటా అనేది రెడీ అయిపోయింది. దీన్ని పెనం పైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. ఒకవైపు కాల్చాక మరొక వైపు కూడా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి.
చూసారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ పరాటా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.